హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మై డైలీ రొటీన్ మార్నింగ్ అయితే చూసేయండి. అలానే మా బాబుకు కూడా స్కూల్ స్టార్ట్ అయింది. తనని కూడా టయానికి రెడీ చేసి అయితే పంపించాలి. ఆ లోపు టిఫిన్ అవ్వాలి. మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి. నైటే గిన్నెలు గ్యాస్ అన్నీ కనుక క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మనకు మార్నింగ్ లేవగానే వంటింట్లో అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలానే ఈరోజు లంచ్లోకి అయితే మామిడికాయ పప్పు అయితే చేస్తున్నానండి. ఈ పప్పు అయితే చాలా బాగుంటుంది. పెద్ద సైజు మామిడికాయ అయితే తీసుకొని పుల్లగా ఉంటే కొంచెం తగ్గించండి, పులుపు ఎక్కువగా లేకుంటే బాగానే వేసుకోండి. నేనైతే సగం మామిడికాయ అయితే వేసాను. ఇంకా అలానే టొమాటో, ఆనియన్, కొద్దిగా పసుపు, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదంటే కారం అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే రుచికి సరిపడా కారం అయితే వేస్తున్నాను. ఇంకా చింతపండు అయితే వేసుకోకూడదు ఈ పప్పులో. ఆల్రెడీ మనకు మామిడికాయ పుల్లగానే ఉంటుంది కదా, చింతపండు అయితే వేయకూడదు. ఇంకా విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఒక 5 or 6 వరకు విజిల్స్ అయితే పెట్టుకోవాలి. పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ బెంగళూరులో అయితే హాఫ్ డేనే అండి స్కూల్స్. మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకే అయితే స్కూల్ ఉంటుంది. మా బాబు ఈ ఇయర్ అయితే నర్సరీకి అయితే జాయిన్ చేశామండి. ఎల్కేజీ, యూకేజీ కూడా అంతేను. 9:30 నుంచి 12:30 వరకు 3 hours స్కూల్ ఉంటుంది. ఒకవేళ లేదు ఫస్ట్ క్లాస్కి అనుకోండి, ఫస్ట్ క్లాస్ అయితే 3:30 వరకు అయితే స్కూల్ ఉంటుంది. అంతే అండి. మన ఏపీలో లాగా అయితే ఈవినింగ్ వరకు అయితే స్కూల్ ఉండదు. ఇక్కడ 3 hours. అందుకనేసి మా బాబుకి లంచ్ ఏం ప్రిపేర్ చేయడం లేదు. మా బాబు ఆఫ్టర్ 12:30కి అంతా ఇంటికి వచ్చేస్తాడు. మా హస్బెండ్కి ఒక్కడికే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అలానే టిఫిన్లోకి అయితే చట్నీలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దోశ కనుక చేస్తే కంపల్సరీ పప్పుల చట్నీ ఉండాలి, అలానే ఎర్రకారం అయితే ఉండాలి. రెండు అయితే ప్రిపేర్ చేయాలి. మా బాబుకు మా హస్బెండ్కు కంపల్సరీ కారం దోశలు అయితే వేయాలండి. అందుకైతే కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలానే పప్పుల చట్నీ కూడా వేయించి పెట్టేసుకున్నాను. అది కూడా పప్పుల చట్నీ కూడా పట్టేసి పోపు అయితే పెట్టేశాను. ఈలోపు మా బాబుని కూడా లేపి కొద్దిగా పాలైతే ఇచ్చాను. మార్నింగ్ పాలైతే తాగుతాడు. పాలు తాగేసి తనని కూడా రెడీ చేసి స్నానం అయి చేపించి మనము మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్ ప్రిపేర్ చేస్తున్న ఇంట్లో పనులు కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇల్లు అయితే ఊడ్చేసాను, ప్లస్ బయట కూడా ముగ్గు అయితే పెట్టేశానండి. ఇంకా మా హస్బెండ్కి ఆఫ్టర్నూన్కి రైస్ అయితే, మా హస్బెండ్కి ఒక్కడికే రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను. మా వరకు అయితే ఆఫ్టర్నూన్ వేడిగా అయితే వండుతానండి. దాన్ని అనేసి మా హస్బెండ్కి ఒక్కడికే రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇంకా పప్పు కూడా విజిల్ అయితే వచ్చింది. ఒక 4 విజిల్స్ అయితే పెట్టాను. విజిల్ అంతా పోయిన తర్వాత వాటర్ అయితే వంచేసి మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. మనకు ఈ పప్పుకి మెయిన్ ఇంగ్రీడియంట్ పోపే అండి. పోపు కరెక్ట్గా పెట్టుకుంటే పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రానే పడుతుంది పోపు పెట్టేటప్పుడు. కొద్దిగా ఎక్స్ట్రా వేసుకుంటేనే మనకు పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్, కరివేపాకు తొక్కు తీయకుండా కొంచెం అలా దంచుకొని మనము ఈ తెల్లగడ్డను అలానే యాడ్ చేసుకుంటే పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి పప్పు అయితే నచ్చదు కదా అండి. ఈ విధంగా మామిడికాయ పప్పు అయితే చేసుకోండి. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తింటే పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా కారంగా మనకైతే పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ అయితే ట్రై చేయండి. ఇంకా వడియాలు అయితే వేయించుతున్నాను. మా హస్బెండ్కి అయితే కంపల్సరీ అన్నంలోకి వడియాలు కానీ ఏదో ఒకటి నంచుకోవడానికి అయితే ఉండాలి. అందుకనేసి వడియాలు అయితే వేపుతున్నానండి. ఈ వడియాలు డైలీ అయితే వేపనండి. ఒకటేసారి వేపేసి నేనైతే బాక్స్కి అయితే పెట్టేసుకుంటాను. బాక్స్కు పెడితే మెత్తగా అయితే అవ్వవు. వారం రోజులు ఉన్నా కూడా మనకేం చెడిపోవు. ఇలా టైట్గా టప్పర్వేర్ బాక్స్లో కనుక పెట్టుకుంటే మనకు ఈ వడియాలు ఎన్ని రోజులున్నా కరకరలాడుతూ ఉంటాయి. ఆ విధంగా అయితే మీరు కూడా వేసి పెట్టేసుకోండి, రోజు వేయించే పని లేకుండా. ఇంకా టిఫిన్కి అయితే దోశకైతే రెడీ చేస్తున్నానండి. ఇది దోశ పిండి. ఈ పిండి బియ్యము, మినపప్పు వేసి చేసే దోసపిండి అయితే కాదండి. ఈ జొన్నలు, సొద్దలు అయితే నానపోసి పిండి అయితే రెడీ చేసి పెట్టాను. ఆ దోశలు అయితే వేస్తున్నానండి. దోశ అయితే చాలా బాగుంటుంది. రొట్టెలు అలా చేయని రాని వాళ్ళు అయితే ఈ విధంగా దోశలు అయితే వేసేసుకోండి. మంచి ప్రోటీన్ అండి. ఇంకా మా బాబుకి, మా హస్బెండ్కి అయితే దోశలు వేసేసి మా బాబుకి అయితే టిఫిన్ అయితే తినబెడుతూ ఉన్నాను. మా హస్బెండ్కి లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నానండి. ఇంకా మా బాబుకి అయితే లంచ్ అయితే అవసరం లేదు కానీ 12:30కి అంతా ఇంటికి వచ్చేస్తాడు. స్నాక్స్ అయితే పంపించాలి కంపల్సరీగా. ఇంకా స్నాక్స్లోకి అయితే మా బాబుకి అయితే బనానా పెడుతున్నాను. ఈ బనానా అయితే అలానే పెట్టనండి, తను ఒలుచుకొని తినడు. అందుకనేసి ఇలా కట్ చేసి బాక్స్లో అయితే వేసేసి ఫోర్క్ అయితే వేస్తాను. తింటాడండి, ఏం నల్లగా అయితే అవ్వదు, బాగుంటుంది బనానా. ఇంకా మా బాబు అయితే రెడీ అయిపోయి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాడు. డైలీ స్నాక్స్కి ఏదో ఒక ఫ్రూట్స్ అయితే పంపిస్తానండి. పపాయ, యాపిల్, బాయిల్డ్ ఎగ్, లేదంటే ఇలా బనానా, ఏదో ఒక ఫ్రూట్స్ అయితే పంపిస్తానండి. జంక్ ఫుడ్ అయితే అసలు పంపించను. ఇక మా హస్బెండ్ ఒక్కడితో అయితే తను స్కూల్కి వెళ్ళడండి. కంపల్సరీ నేను కూడా వెళ్ళాలి. వెళ్ళి నేను కూడా డ్రాప్ చేసి రావాలి.
9:30కి అయితే స్కూలు, 9:20కి అంతా డైలీ స్టార్ట్ అయిపోతామండి. స్కూల్ అయితే దగ్గరే, కార్లో కానీ బండ్లో కానీ అయితే డైలీ డ్రాప్ చేసి వెళ్తాడు. నేను ఇంకా పికప్పింగ్కి నేను నడుచుకుంటానే వెళ్ళి అయితే తీసుకొని వస్తాను. బెంగళూరులో చూసారు కదా, టైం అయితే 9:30 అయితే అవుతుంది. అయినా కూడా 6, 7 అయినట్టు అయితే క్లైమేట్ అయితే ఉంది. డైలీ ఇలానే ఉంటుందండి క్లైమేట్. ఎండ రాదే ఇలానే ఉంటుంది, లేదంటే రెయిన్ పడుతూ ఉంటుంది. చాలా చల్లగా అయితే ఉంటుందండి. స్కూల్ అయితే దగ్గరే, 5 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా మా బాబాయ్ అయితే వెళ్ళిపోయాడు మా స్కూల్కి. ఇంకా నన్ను కూడా ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.